ఆపరేషన్ చేయించుకునే వాళ్ళు డైట్ విషయంలో చాలా అపోహలు ఉంటాయి. ఈ వీడియోలో ఆ అపోహలన్నీ తొలగించడానికి ప్రయత్నం చేస్తాను. కొన్ని జాగ్రత్తలు చెప్తాను. ఆపరేషన్ యూజువల్గా ముందు రోజు మధ్యాహ్నం డైట్ అంటే లంచ్ తీసుకోకుండా కొద్దిగా 2 ఇడ్లీలు లైట్ టిఫిన్ తీసుకొని నైట్ ఏమో డిన్నర్ మానేసి లిక్విడ్ డైట్ తీసుకుంటే మంచిది. ఆపరేషన్ రోజు ముఖ్యంగా మధ్యాహ్నం ఆపరేషన్ అనుకుంటే ఉదయం 6 గంటలకల్లా లిక్విడ్స్ తాగేసి అక్కడి నుంచి ఫాస్టింగ్ ఉండాలి. ఆపరేషన్ ముందు కనీసం ఒక 6 గంటలైనా ఫాస్టింగ్ ఉంటే మంచిది. ఆపరేషన్ అయిపోయాక యూజువల్గా ఆపరేషన్ బట్టి వీళ్ళు ఎలా లిక్విడ్స్ ఓన్లీ ఆఫ్టర్ 6 o'clock ఇన్ ద ఈవినింగ్. సాయంత్రం 6 నుంచి లిక్విడ్స్ తాగొచ్చు. అబ్డామిన్ లోపల అంటే ఇంట్రాపెరిటోనల్ ఆపరేషన్లు అయితే ఆ రోజంతా లిక్విడ్స్ కూడా ఇవ్వం. మామూలుగా హెర్నియా ఇలాంటి సర్ఫేస్ సర్జరీస్ అయితే ఆపరేషన్ రోజు నైట్ టిఫిన్ తీసుకోవడానికి అలా చేస్తాం. రెండో రోజు ఏమో సెమీ సాలిడ్ డైట్ తీసుకోవాలి. అదేంటంటే టిఫిన్లు కానీ బ్రెడ్ కానీ బిస్కెట్స్ కానీ లాట్ ఆఫ్ లిక్విడ్స్ తీసుకోవాలన్నమాట. మూడో రోజుకి లంచ్ అంటే ఎలా చేస్తాం, పూట లంచ్, నైట్ డిన్నర్ ఉండదు. అలాగే 2 రోజులు కంటిన్యూ చేశాక మూడో రోజు నుంచి 2 పూట్ల ఫుడ్ అదే లంచ్ డిన్నర్ 2 తీసుకోవచ్చు. చాలామంది అడుగుతారు ఎన్వి ఫుడ్ ఎప్పుడు తీసుకోవాలని. యూజువల్గా 4 రోజుల తర్వాత ఎన్వి డైట్ చికెన్, మటన్, ఫిష్, ఎగ్ ఇలాంటివన్నీ తీసుకోవచ్చు. ఏం పర్వాలేదు. 4 రోజులు అంటే 2 పూట్ల భోజనం చేసే టైంలో నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవచ్చు. అంటే అప్పటికి డైజెషన్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ షుగర్ పేషెంట్లు ఉంటారే వాళ్ళకి మటుకు చాలా స్ట్రిక్ట్ డైట్ ఉండాలి. అంటే ఎలాగా షుగర్స్ కానీ ఆయిల్ కానీ ఫుడ్లో లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. షుగర్ కంట్రోల్లో ఉంటే హీలింగ్ బాగుంటుంది. ఇంకా ఈ డైట్ చేసే టైంలో యూజువల్గా లైట్ అంటే కారం తగ్గించి మసాలా తగ్గించి వండితే మంచిది. ఈజీగా డైజెస్ట్ అయ్యే పదార్థాలు కూడా మంచిది అన్నమాట. హార్డ్ డైజెషన్ ఆయిల్ కర్రీస్ అవి అవాయిడ్ చేసుకుంటే మంచిది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే ప్రాబ్లం ఉండదు. కొంతమంది పచ్చిమ ఏంటి పప్పులు తీసుకోవచ్చా, వంకాయలు తినవచ్చా అంటారు. మా ఇంగ్లీష్ మెడిసిన్లో మటుకు పచ్చిమ అంటూ ఏం లేదు, అన్ని ఫుడ్స్ తీసుకోవచ్చు. నేను చెప్పిన విధంగా తీసుకుంటే మంచిది.